కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇస్తున్న ప్యాకేజీ ప్రైవేటీకరణ ఆపడానికి కాదని ప్రైవేటీకరణ చేయడానికేనని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కర్ణాటక స్టీల్ ఫ్యాక్టరీకి ముడి సరుకులు కొనడం సహా అభివృద్ధికి వినియోగించుకునేలా కేంద్రం 15,000 కోట్లు ఇచ్చిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం అప్పులు తీర్చడానికి మాత్రమే ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు, నిర్మాణ ఖర్చులు ప్లాంట్ ఎలా భరిస్తుంది? విశాఖను సెయిల్లో విలీనం చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ డిమాండ్ అన్నారు. మా పార్టీ కానీ నిన్న ఇచ్చిన ప్యాకేజ్ అది స్టీల్ ప్లాంట్ తాలూకు రివైవల్ కోసం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి కాదు. ప్రైవేటీకరణలో భాగమైన విషయాన్ని నిన్న రోజున ఇచ్చిన దీంతో కలిపి చెప్పాను. పక్కనున్న కర్ణాటక ఉన్న ఫ్యాక్టరీకి వచ్చి, పరిశ్రమకి వచ్చి 15,000 కోట్లు ఇచ్చారు. దానికి ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు? ఎస్టాబ్లిష్ ఛార్జీలు ఖర్చు పెట్టుకోవచ్చు, ముడి సరుకులు కొనుక్కోవచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం దేనికైనా పెట్టి. దీంట్లో ఏమి ఇచ్చారు? ఓన్లీ లయబిలిటీస్ మాత్రమే మీరు మీట్ అవ్వడానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మరి డే టు డే యాక్టివిటీకి సంబంధించిన శాలరీస్, ఎస్టాబ్లిష్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడి నుంచి మీట్ అవుతారు? ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. ఎస్, నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు, ఈ ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ అవన్నీ ఉంటాయి.